మరో 4 రోజుల్లో కన్యా రాశి వారికి ఒక అసహ్యమైన విషయం తెలుస్తుంది. ఇక ఒక స్త్రీ చేసిన చెడు ప్రచారం వ్యర్థ ప్రచారం ఇది. ఇన్నాళ్ళు మీ కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టారు. ఇక ఆ యొక్క అసహ్యమైన విషయాన్ని మీరు మరో 4 రోజుల్లో వినబోతున్నారు. ముందుగా ఆ విషయం తెలుసుకున్న వెంటనే మీకు కోపావేశాలు ఎక్కువైపోతాయి. మీ కుటుంబంపై విరుచుకుపడతారు. కావాలని కాకపోయినా విషయం అటువంటిది. ఆ విషయం మీకు చెప్పలేదు అని తప్ప వారిపై మీకు ఎలాంటి కోపం కూడా ఉండదు. ఇక వారి వైపు నుంచి కూడా మీరు ఆలోచించాలి. ఈ విషయాన్ని మీకు తెలిపి మీ మనసు బాధ పెట్టడం ఇష్టం లేక వారు చెప్పలేదు. ఇక ఆ స్త్రీ చెప్పింది ఒక అసహ్యకరమైన నింద. అది మీ పని విషయంలో కాదు, మీ యొక్క పర్సనల్ విషయంలో వేసిన నింద. ఆ యొక్క నింద ఇది అని చెప్పలేకపోయినా దాని యొక్క సారాంశం మిమ్మల్ని తక్కువ చేసి చూడడం. అలాగే మిమ్మల్ని తక్కువ చేసి చూడడమే కాకుండా మిమ్మల్ని సమాజంలో ఎందుకు పనికిరారు అన్నట్లుగా వారు చిత్రీకరించే ప్రయత్నం అయితే చేశారు. ఆ యొక్క ప్రయత్నాన్ని భగవంతుడే తిప్పికొట్టాడు. అందుకే ఇప్పటివరకు ఈ విషయం మీ వద్దకు చేరలేదు. ఇక ఆ స్త్రీ ఎవరైనా కావచ్చు, వారు మీ చుట్టూరానే ఉన్నారని మీరు గుర్తుంచుకోవాలి. ఇక ఆ స్త్రీ ఎవరో తెలిసిన తర్వాత మళ్ళీ వారి మాయమాటల్లో మీరు పడకూడదు. ఇది భగవంతుడే ఇచ్చిన అవకాశంగా మీరు వినియోగించుకోవడానికి ప్రయత్నించండి. ఇక మీకు ఇతర ఎలాంటి సమస్యలు ఉన్నా ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి.